అమ్మవారి యొక్క ఆ శక్తి, ఆ మహత్తు కనీసం బార్డర్ దాటి కూడా అడుగు పెట్టలేదు. వెళ్ళింది ఎవరు? తాం అగ్నివర్ణాం తపసాజ్వలంతీం. ఆ అగ్నివర్ణమైనటువంటి అమ్మవారే ఈ దేశంలోంచి ప్రయాణం చేసి వెళ్ళి అక్కడ అగ్నిహోత్రంలో, ఆవిడకి అక్కడ అగ్నిహోత్రాలు అందకుండా ఆపుతున్నారు కదా, రాక్షసులు ఎక్కడ అమ్మవారికి అగ్నిహోత్రం అందకుండా చేస్తారో అక్కడ ఆవిడ అగ్నిహోత్ర స్వరూపంలో వెళ్ళి అంతా భస్మం చేస్తుంది. వాళ్ళు ఏమనుకున్నారు? సుందరకాండలో ఆంజనేయ స్వామి వారికి తోక నిప్పు పెట్టి మేము చాలా నిప్పు పెట్టామని ఆనందించారు. కానీ ఆ తోక తర్వాత ఏం చేస్తుందయ్యా అంటే నిన్న రాత్రి ఏం జరిగిందో అదే చేస్తుంది. ఆ ప్రధాని దగ్గర నుంచి, ఆ ఆర్మీ చీఫ్ దగ్గర నుంచి పోయి దాక్కున్నారు బంకర్లలో. అది పరిస్థితి. అమ్మవారికి ఈ యజ్ఞం ఎందుకు చేస్తున్నాం అంటే ప్రధానంగా శతచండి అనేటటువంటిది చేయడంలో శత్రు వినాశనము మొదటిది వచ్చేది. రకరకాలైనటువంటి దృష్టులు చూపులు ఉంటాయి. ఇది ఒక్క పాకిస్తాన్కే పరిమితం కాదు. ఏ ఏ దేశము భారతం అభివృద్ధి చెందుతోంది అని దుర్మార్గమైన కుట్రభరితమైనటువంటి చూపులతో చూస్తున్నాయో ఆ అన్ని దేశాల యొక్క దృష్టి దోషము ఈ దేశానికి తగలకుండా ఉండుగాక అని ఈ యజ్ఞాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం. అలాంటి ఉన్నతమైనటువంటి ఈ భరతమాతకి, ఆ దుర్గా అమ్మవారికి, ఆ పరమేశ్వరుడికి మనం అనేక ప్రార్థనలు చేస్తూ, సుదర్శన యాగము, నారసింహ యాగం చేస్తూ అయ్యా మీరు రక్ష చేయాలి అని దేవతలందరినీ ఆవాహన చేసుకొని అద్భుతంగా చేసినటువంటి ఈ యజ్ఞ ఫలం మనందరికీ లభించింది.